నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. సహజంగా ప్రభుత్వం అయినా ఏ వ్యవస్థ అయినా ప్రతిభ ఉంటే ఖచ్చితంగా ప్రతిభను గుర్తించాలి. దాంట్లో ఇంకొక మాటే లేదు. కానీ ప్రతి ఏడాది 2 సార్లు ప్రతిభా పురస్కారాలు ప్రభుత్వాలు అందిస్తుంటాయి. జిల్లాల్లో కూడా ఆగస్టు 15కి జనవరి 26 ఈ 2 ముఖ్యమైన కార్యక్రమాల్లో వివిధ శాఖల్లో పనిచేసిన సిబ్బందికి సమర్థతను గుర్తించి ప్రతిభా పురస్కారాలను అందజేస్తారు. ఎంతో సమర్థత, ఎంతో కష్టపడి నిబద్ధతతో పనిచేసే సమర్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాల అవార్డులు రిపబ్లిక్ డే రోజున ఒక అవినీతిలో అసాంఘిక శక్తులకి అండగా పై అధికారుల్ని అనేక రకాలుగా మాయ మాటలతో గారడీ చేసే అవినీతి తిమింగలంగా పేరు పొందుతున్న వ్యక్తులకు కూడా ప్రతిభా పురస్కారాలు ఇచ్చి సమర్థులైన ప్రతిభా పురస్కారం అందుకునే వ్యక్తుల్ని గౌరవించడం, అగౌరవపరచడం అనేది కూడా కనిపిస్తుంది. జనవరి 26వ తేదీన పేరేడ్ గ్రౌండ్ లో ఒక వ్యక్తికి ఇచ్చిన అవార్డు విమర్శలకు తావిస్తుంది. ఆ శాఖలో పనిచేసిన దగ్గర నుండి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పనిచేసినా అవినీతి తాండవించడం, సమస్య పరిష్కరించాలని వచ్చినప్పుడు 2 పక్కల అవినీతితో వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయటం ఆ అధికారి లక్ష్యం. ఒక నమ్మకంతో సీమ సిటుక్కుమంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి అసాంఘిక అరాచక శక్తులు కార్యకలాపాలను కంటికి కట్టినట్లుగా ఎప్పటికప్పుడే జిల్లా బాస్కి చెప్పవలసిన సంస్థ నిఘా సంస్థ. ఆ నిఘా సంస్థే ఈవేళ అవినీతులు ఆ సంస్థలో పనిచేసే వ్యక్తి ఈవేళ ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం అంటే జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ముక్కున చెయ్యి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా వినిపిస్తుంది. ప్రతిభకి పురస్కరించడం లేదా ప్రతిభను గుర్తించడం ఖచ్చితంగా 100% కరెక్ట్. అలాంటి వ్యక్తులకి ఇవ్వాల్సిన ప్రతిభా పురస్కారాలని మరి వేళ క్రికెట్ మాఫియా, పేకాట మాఫియా, రకరకాల మాఫియాలతో సత్సంబంధాలు, ఆ మాఫియాలకి అండర్ గ్రౌండ్ వ్యవహార లావాదేవీలన్నీ తానే చూస్తూ నమ్మి ఆ నిఘా సంస్థల ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్తే ఆ వ్యక్తి ఇవాళ చేస్తున్న అరాచకాలు, అనేక రకాలుగా చేస్తున్న అవినీతి తాండవిస్తుంటే అలాంటి వ్యక్తులకి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం అంటే ఒక్కోసారి పరిస్థితులు ఏ విధంగా దిగజారుతున్నాయి అనేది కూడా చాలా మంది మేధావులు చర్చించుకుంటున్నారు. ఒక నిబద్ధతతో నిజాయితీగా పనిచేస్తున్న ఒక జిల్లా బాస్, మన బాసు చాలా యాక్టివ్గా జిల్లాని ఎక్కడ అసాంఘిక శక్తులు అడావుడి ఉంటే అక్కడ ఉక్కుపాదం మోపడానికి జిల్లా బాస్ సమర్థతతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. మరి ఆ నిబద్ధతతో పనిచేసే అధికారికి అన్ని తానే నడపాల్సిన సంస్థ, మరి ఆ సంస్థలో ఒక వ్యక్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చేసినా ఏ మూలకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఇవాళ పేకాట కానీ క్రికెట్ కానీ ఇవన్నీ విచ్చలవిడిగా జరుగుతున్నాయంటే దీనికి కథా కర్మ ఎవరు? ఇంత వ్యవహారం జరుగుతుంటే ఆ బాస్కి ఇంకా ఈ వ్యక్తి యొక్క కదలికలు తెలుసా తెలీదా అనేది కూడా ప్రశ్న వెంటాడుతుంది. మరి ఇలాంటి వ్యక్తులకి ప్రతిభా పురస్కారాలు ఇచ్చి సత్కరించడం ఎలాంటి సిగ్నల్ ఇస్తున్నారు ఈ సమాజానికి? అంటే అరాచకాలకి అసాంఘిక శక్తులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా ఈ ప్రతిభా పురస్కారాలు? ఇలాంటి వ్యక్తులకు ఇవ్వడం ఎలాంటి సంకేతం అవుతుంది? మరి బాస్, ఆ జిల్లా బాస్కి ఇవన్నీ తెలియదా? లేకపోతే జిల్లా బాస్ని ఒక విధమైన ట్రాస్లో పెట్టేశారా? ఏం జరుగుతుందని కూడా చర్చ వస్తుంది. బయట నుండి గమనిస్తే మన జిల్లా బాస్ చాలా బాగా పనిచేస్తూ శభాష్ అనిపించుకున్నారు. ఈ జిల్లాలో టెక్నాలజీలో తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడే జిల్లా ప్రజానికానికి అన్ని విధాల అండగా ఉంటూ తమదైన శైలిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ ఎక్కడైతే అరాచక శక్తులు అణచివేయాల్సిన, ఎప్పటికప్పుడు ఆ శక్తులపైన సమాచారం ఇవ్వాల్సిన ఆ జిల్లా బాస్కున్న
సంస్థలో పనిచేసే మరి ఆ వ్యక్తి అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాప కింద నీరులా గుట్టు చప్పుడు కాకుండా ఆయా ప్రాంతాల్లో బుక్కీస్తో సంబంధాలు కొనసాగిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏదో లైట్ సమాచారాన్ని జిల్లా బాస్కి ఇస్తూ ఏదో 40 మంది 50 మంది రకరకాలుగా అరాచక శక్తులు చేసే ఈ పేకాటో క్రికెట్ రకరకాల పందాలు ఇవన్నీ కూడా బాస్కి తెలియకుండా ఏదో సింపుల్ గా తేల్చేసి అదంతా 4-3 ఆడే కార్యక్రమం అన్నట్టుగానే తేల్చేసి బాస్ని తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి వ్యక్తుల్ని ఆ సంస్థలో అంటే 2 కళ్ళుగా భావించే సంస్థలో కొనసాగించడం జిల్లా బాస్కి తెలుసా తెలీదా? తెలిసి కొనసాగిస్తున్నారా తెలియకుండానే కొనసాగిస్తున్నారా? ఒకవేళ తెలియకుండా కొనసాగిస్తే ఇలాంటి వ్యక్తి ఆ 2 కళ్ళు సంస్థలో ఉంటే ఖచ్చితంగా జిల్లా బాస్ కూడా మార్కులు అంటుకోక తప్పదు అని కూడా చాలా మంది మేధావులు చెప్తున్నారు. ఇలాంటి విషయాల్లో మరి జిల్లా బాస్ చాలా సూక్ష్మంగా గ్రహిస్తారని కూడా సమాచారం ఉంది. పురస్కారాలకు ఎంపిక చేసినప్పుడు సమర్థత ఒక ఎత్తు అయితే మరి ఆ వ్యక్తి యొక్క కదలికలు ఆ వ్యక్తి యొక్క లావాదేవీ అలాంటి వ్యక్తులకి చాలా కీలకమైన రోజున ప్రతిభా పురస్కారం ఇచ్చి సమర్థులకు ఇవ్వాల్సిన ప్రతిభా పురస్కారాలు రోజున ఇలాంటి అవినీతి ఆరోపణలు అరాచక శక్తులతో సంబంధాలు కొనసాగించే వ్యక్తులకి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం అంటే ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ సమాజానికి అని కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో జిల్లా బాస్ అలాంటి వ్యక్తిని ఆ 2 కళ్ళ సంస్థలో కంటిన్యూ చేస్తారా, అప్రమత్తంగా ఉంటారా, లేదా ఇలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం జిల్లా బాస్కి క్షేత్రస్థాయిలో సమాచారం సగం మాత్రమే వస్తుందా? నిజ స్వరూపాన్ని దాచిపెట్టే వ్యక్తుల్ని ఇంకా ఎంతకాలం కొనసాగించుకుంటారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.